అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి. నచ్చని విషయం ఏంటంటే వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలా గీయడానికి అట్లా పరిగెట్టారు. నాకు ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు మండిపోతుంది. ఆ టైంలో నేను అందరికి ఫోటోలు ఇస్తా అంటే రానిగా పోలీసు వాళ్ళు వద్దని బెదిరించడం జరిగింది. నీ అంత పోరంబోకేద ఈ భూమి మీద ఇంకోటి ఉంటాడంటావా? వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టారు, నాకు ఇది ఎవరో తెలియదు, పనికి మళ్ళీ ఎదవా, నాకు పొట్టోడికి దోలు తీరిపోయింది. విద్య లేని వాడు వింత పట్టు. నేను ఎవరినైనా ఎదవా అంటే ఆడు ఎదవే. ఎదవని అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉండదండి. పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. బిగ్ బాస్ షోకి దరిద్రం పట్టింది. ఆ తర్వాత షో ఇంకా నడవలేదు. అంత దరిద్రుడు వెళ్ళాడు, మొత్తం అంతా నాశనం చేశాడు. లెగ్ ఐరన్ లెగ్ మన ఏనప్పాదం కదా. యాక్టింగ్తో, రైతు బిడ్డ సెంటిమెంట్తో బిగ్ బాస్ షో విన్ చేయించాడు. అందరూ అమాయక ప్రజలందరినీ నమ్మించి మోసం చేశారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. ఎంత ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా ఇప్పుడే వస్తాను సుసికెళ్ళొస్తాను కాన్న మా అమ్మ ఇది ఫ్యాన్ చెప్పారని పొరపాటు నొక్కితే, ఎందుకంటే ఇది బంచుడు అనుకుంటున్నారు కదా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.